హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. గోడకేసి కొట్టిన బంతిలాగా ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 4 ఇన్ ఏ రో గెలిచారు. వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. 4 మ్యాచ్ల్లో కూడా ఒకటే ఒక క్వాలిటీ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదేంటంటే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అగ్రెషన్, ఆ బోల్డ్నెస్ కనిపిస్తుంది. దానివల్ల వాళ్ళకి వరుస విజయాలు వస్తున్నాయి. బ్యాటర్స్ అందరూ కూడా చాలా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. అండ్ బౌలర్స్ కూడా ఆ వికెట్ టేకింగ్ మెథడ్తో బౌలింగ్ వేస్తున్నారు. ఇదే రకంగా ముందు ఆడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు. 6 మ్యాచ్లు ఓడిపోయారు. యాక్చువల్గా మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు, మా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రిసర్జెన్స్ కోల్కతాతో ఈడెన్ గార్డెన్స్లో ఆడిన మ్యాచ్లో. ఆ మ్యాచ్లో మా బౌలర్స్ బాగా వేశారు, అంతే కదా. ఆ మ్యాచ్లో వాళ్ళు లెగ్ స్టంప్ యార్కర్స్ వేసి నరైన్ కూడా కట్టడి చేశారు. వాళ్ళు పెద్ద స్కోర్ చేసినా కూడా దాన్ని ఆల్మోస్ట్ చేస్ డౌన్ చేశారు. జస్ట్ 1 రన్ తేడాతో కొంచెం కాంట్రవర్షియల్ సర్కమ్స్టాన్సెస్లో ఆ మ్యాచ్ ఓడిపోయారు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు మ్యాచ్ కూడా చెప్తాను. అంతకుముందు మ్యాచ్లో కూడా SRH 287 చేసినప్పటికీ కూడా దాన్ని ఆల్మోస్ట్ చేస్ డౌన్ చేసినంత పని చేశారు. 262 అంతా కొట్టారు. సో అక్కడి నుంచి వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్నారు. అక్కడి నుంచి పుంజుకున్నారు, భయంకరంగా పుంజుకున్నారు. కానీ టూ లేట్ ఇన్ ద డే ఏమో అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ వాళ్ళ హోప్స్ సజీవంగా ఉన్నాయి. కానీ మిణుకుమంటూ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలవాలి. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్కి ఎగబాకారు, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే మిగతా 2 మ్యాచ్లు గెలవాలి ఇప్పుడు. ప్లస్ మిగతా టీమ్స్ ఓడిపోవాలని కూడా కోరుకోవాలి. వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఇంకా 4 టీమ్స్తో పోటీ పడుతున్నారు. 4 టీమ్స్ వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉన్నారు. DC కానీ, CSK, SRH, LSG ఇవన్నీ కూడా బెటర్ పొజిషన్లో ఉన్నారు కంపేర్ టు దెమ్ టు గెట్ టు ద ప్లే ఆఫ్స్. అయినా సరే ఇప్పటికీ వాళ్ళకి ఆశ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 మ్యాసివ్ విన్స్ తర్వాత లాస్ట్ మ్యాచ్లో GT పైన, ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన సాధించిన విజయాలు 60 రన్స్ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్. దానివల్ల వాళ్ళకి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయ్యి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేసింది. అంత బాగానే ఉంది. బట్ సో మెనీ ఫ్యాక్టర్స్ షుడ్ గో ఇన్ దర్ వే. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. అదే విరాట్ కోహ్లీ చెప్పాడు, ఏంటంటే చాలా మామూలుగా ఆడుతున్నాం గేమ్, కానీ ఒక్కసారిగా మేము అనుకున్నాం ఫ్యాన్స్కి ఇలాంటి గేమ్ మనం ఇవ్వాల్సింది, మనం ఒక అగ్రెసివ్గా ఆడి ట్రై చేద్దాం అన్నట్టుగా మేము ట్రై చేసాం. అదే రిజల్ట్స్ ఇచ్చిందని కూడా చెప్పాడు. అండ్ విరాట్ కోహ్లీ వాస్ వన్స్ అగైన్ ది స్టార్ ఆఫ్ దిస్ విక్టరీ. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు. 600 రన్స్ కంప్లీట్ చేసి 634 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ మళ్ళీ అతనికి వచ్చేసింది. ఆరెంజ్ క్యాప్తో పాటు 973 సీజన్ 2016 తర్వాత దిస్ ప్రాబ్లీ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ హిమ్. ఎందుకంటే మిగతా ఇంకొక 2 సందర్భాల్లో కూడా 600 పైగా రన్స్ చేశాడు. 639 ఒకసారి, 634 ఒకసారి. కానీ ఈ 634 scored at a much better strike rate. much and best strike rate ever he had in IPL. ఎందుకంటే ఆ 973 సీజన్లో కూడా అతనికి 152 స్ట్రైక్ రేట్ ఉంది. ఈ సీజన్లో 153 స్ట్రైక్ రేట్ ప్రస్తుతం. యాజ్ ఆఫ్ నౌ 153 స్ట్రైక్ రేట్ ఉంది. ఈ పర్టికులర్ ఇన్నింగ్స్ 92 సెంచరీ మిస్ అయ్యాడు. సెంచరీ మిస్ అవ్వడం కంటే కూడా తను ఆడిన తీరు అద్భుతంగా, ప్రాబ్లీ ఈస్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది సీజన్ అని కూడా నాకైతే అనిపించింది. ఎందుకంటే హీ వాజ్ స్ట్రైకింగ్ ఎట్ 195 స్ట్రైక్ రేట్, 92 ఆఫ్ జస్ట్ 47 balls, 6 sixers, 7 fours. మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, నేను ఇప్పుడు క్వాంటిటీ కాదు క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నాను. క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నాను. క్వాలిటీ, హై క్వాలిటీ ఇన్నింగ్స్. క్వాలిటీ అంటే ఏం లేదు, అతను దృష్టి బహుశా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఎన్ని రన్స్ చేసామని కాదు, ఎంత ఇంపాక్ట్ ఆ రన్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది ముఖ్యం అన్నట్టుగా. అందుకే స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ అయింది. అదే మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు తన స్ట్రైక్ రేట్ గురించి మళ్ళీ ఒకసారి ఒక చిన్న చొరక వేశాడు తన క్రిటిక్స్కి. ఏంటంటే ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ మెయింటైనింగ్ ది స్ట్రైక్ రేట్ త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ అని చెప్పి స్ట్రైక్ రేట్ గురించి మళ్ళీ ఒక్కసారి ఒక చిన్న చొరక, ఒక బాణం వదిలేడు వాళ్ళ క్రిటిక్స్ వైపు. సో అది ఈ ఇన్నింగ్స్ ఆడిన తీరు, అతను హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. మామూలుగా విరాట్ కోహ్లీ ఏంటంటే రిస్క్ ఫ్రీ గేమ్ ఆడతాడు.
మనం చూస్తాం కదా వన్ డేస్లో కానీ దీంట్లో ఏ ఫార్మాట్లో అయినా ఒక సర్టన్ స్కోర్ వచ్చే వరకు హీ విల్ నాట్ హిట్ ద బాల్ ఇన్ ద ఎయిర్, అంతా నేలబారుగానే ఆడతాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఓవర్ నుంచి రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో హీ హాస్ బిన్ టేకింగ్ దట్ రిస్క్. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో అతను 2 క్యాచ్లు వదిలేశారు. విద్వత్ కారివేరప్ప యాక్చువల్లీ బెంగళూరు బాయ్, అతనుకి 3 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. రజత్ పటిదార్ క్యాచ్ డ్రాప్ అయింది, అది చాలా కాస్ట్లీ. విరాట్ కోహ్లీ 2 క్యాచ్, టఫ్ క్యాచెస్, ఈజీ క్యాచ్లు కావు, అవి 2 కూడా డ్రాప్ అయినాయి అతని బౌలింగ్లోనే. సో 3 క్యాచెస్ డ్రాప్ అయిన 2 వికెట్లు వచ్చినప్పటికీ స్టార్టెడ్ ఈస్ ఐపీఎల్ కెరీర్ వెరీ వెల్. ఎందుకు ఎన్ని రోజులు పక్కన పెట్టారో అర్థం కాలేదు. మంచి బౌలర్ అతను, ఈజ్ లుకింగ్ గుడ్. అతని యాటిట్యూడ్ కానీ హైట్ ఉంది అతనికి. ఆ తర్వాత ఈ వాజ్ స్వింగింగ్ ద బాల్, ముఖ్యంగా అవుట్ స్వింగర్, ఈజ్ గెటింగ్ దట్ అవుట్ స్వింగర్ గోయింగ్. అండ్ విరాట్ కోహ్లీ స్టార్టింగ్ నుంచి కూడా అగ్రెసివ్గా కనిపించాడు. అతను అదే అడిగాడు మురళీ కార్తిక్ మ్యాచ్ తర్వాత, ఏంటి నీ ప్రత్యేకత, ఏం చేస్తున్నావు ఇప్పుడు, స్పెషాలిటీ ఏంటి ఈ సీజన్లో డిఫరెంట్గా కనిపిస్తున్నావు అంటే, ఆ స్లాగ్ స్వీప్ నేను బయటికి తెచ్చాను. స్పిన్నర్స్ని ఆడడంలో స్లాగ్ స్వీప్, స్పిన్నర్స్ ఆడడం గురించి అతని మీద క్రిటిసిజం కూడా వస్తుంది కదా, ఎందుకు ఆడలేదంటే స్పిన్నర్స్ మీద డిఫెన్సివ్గా ఆడడం, అవుట్ అవ్వకుండా చూసుకోవడం, అదే చెప్పాడు. అవుట్ అవ్వకుండా ఉండాలి అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు అలా కాదు, అవుట్ అయినా పర్వాలేదు, విల్ గో ఫర్ మై షాట్స్ అన్నట్టుగా ఆడుతున్నాడు. స్లాగ్ స్వీప్ బోల్డ్ అంతా. స్లాగ్ స్వీప్ నాకు గతంలో ఆడాను, నేను దాని గురించి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసింది కాదు, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఆ స్లాగ్ స్వీప్ని అవాయిడ్ చేసేవాడు, ఎందుకంటే అది రిస్కీ షాట్. స్లాగ్ స్వీప్ అంటే గాల్లో కొట్టాలి, అక్కడ ఫీల్డర్ ఉంటే ఆటోమేటిక్ క్యాచ్ వెళ్ళిపోతుంది, మిస్క్యూ అయినా క్యాచ్ వెళ్ళిపోతుంది. సో అందుకని ఆ స్లాగ్ స్వీప్ని ఇన్ని రోజులు అవాయిడ్ చేస్తూ వచ్చాడు. కానీ అవాయిడ్ చేయకుండా ఈ సీజన్లో దాన్ని జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసినట్టుగా దాన్ని కిందకి దించాడు. అసలు ఆ షాట్ అతనికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ ఇన్నింగ్స్లో కానీ ఆ పవర్ఫుల్, ఈవెన్ ఫాస్టర్ బౌలర్స్కి అగేన్స్ట్ కూడా పవర్ఫుల్ విప్, అది మళ్ళీ ఒకప్పుడు స్టార్టింగ్లో ఉండేది, అది మనం చూసాం. అండ్ అతను కవర్ డ్రైవ్స్, బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ కూడా ఈ ఇన్నింగ్స్లో మనం చూసాం. వాజ్ లుకింగ్ ఇన్ టెరిఫిక్ టచ్, ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా స్టార్టింగ్ నుంచి ఆ క్యాచ్లు డ్రాప్ అవుతున్నా సరే స్టార్టింగ్ ఓవర్స్లో అగ్రెసివ్ ఇంటెంట్ అనేది అతనిలో కనిపించింది. సో అది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఈ సీజన్లో కూడా స్టార్టింగ్లో అంత అగ్రెసివ్గా లేడు, కానీ ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో అక్కడి నుంచి మిగతా ప్లేయర్స్ కూడా అదే రకంగా ఆడుతున్నారు. మీరు అనొచ్చు మొదటి నుంచి ఎందుకు ఆడలేదంటే రజత్ పటిదార్ అప్పుడు ఫామ్లో లేడు, మ్యాక్స్వెల్ ఫామ్లో లేడు, విల్ జాక్సన్ లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్యాఫ్ కూడా అప్పుడు ఫామ్లో లేడు. అప్పుడు విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ ఉంది, సో హీ ప్లేడ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ గేమ్. కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చారో, ఫ్యాఫ్ స్టార్టెడ్ ప్లేయింగ్ అగ్రెసివ్లీ ఇన్ అప్ ఫ్రంట్, తర్వాత పటిదార్, జాక్స్ అండ్ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ కూడా తన గేమ్లో ఆ చేంజ్ తీసుకొచ్చాడు. లేట్గా వాళ్ళు ఒక డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. దట్ ఈస్ ఫెచింగ్ దెమ్ గ్రేట్ రిజల్ట్స్. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఈరోజు చూసాం మనం. ఫ్యాఫ్ ఎక్కువసేపు ఉండకపోయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ ప్లేడ్ ఎ బ్యూటిఫుల్ నాక్. ముఖ్యంగా ఒక షార్ట్ బాల్ వేసాడు, హర్షల్ పటేల్ అనుకుంటా, వేసిన షార్ట్ బాల్ని జస్ట్ అట్లా వితౌట్ యూజింగ్ ఎనీ పవర్ అది బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీకి 6 కొట్టాడు. సో దట్ వాస్ వండర్ఫుల్ షాట్ అని చెప్పాలి. సో అతను కొట్టిన R6లో బిఫోర్ గెటింగ్ అవుట్ హీ ప్లేడ్ ద షాట్. అంత రిస్కీ గేమ్ ఆడాడు, చాలా హై రిస్క్ గేమ్ ఆడాడు. హై రిస్క్ గేమ్ సాధారణంగా మన విరాట్ కోహ్లీని చూడం. అందుకే 195 స్ట్రైక్ రేట్తో ఆ టెంపో మొత్తం ఇన్నింగ్స్లో వికెట్స్ పడుతున్నాయి. విల్ జాక్స్ కూడా తొందరగా కొట్టాడు, ఫ్యాఫ్ డూ ప్లేస్ తొందరగా కొట్టాడు, కానీ ఎక్కడ కూడా టెంపో సడన్ ఇవ్వలేదు విరాట్ కోహ్లీ. అండ్ ఈ ఫౌండ్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్ ఇన్ రజత్ పటిదార్ 239 స్ట్రైక్ రేట్తో ప్లేడ్ ఎ బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. 55 చేశాడు, 23 balls, 6 sixers కొట్టాడు, 3 4s కొట్టాడు. ఈ లుక్ ఇన్ ట్రిమెండస్ టచ్, టెరిఫిక్ టచ్. సో రజత్ పటిదార్కి ఇది 4th 50 అనుకుంటా ఈ సీజన్లో. సో అతను ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్. స్టార్టింగ్లో కాస్త ఫామ్, ఆ టెస్ట్ మ్యాచ్లో ఉన్న బ్యాట్ ఫామ్ని, ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత ఎప్పుడైతే అతను కాన్ఫిడెన్స్ రిగైన్ చేశాడో వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ ప్లేయర్. సో ఇంత మంచి ప్లేయర్ కదా ఇతను దగ్గర ఎక్స్ట్రా స్పెషల్ క్వాలిటీ ఉందని చెప్పి మరొకసారి మనకి ప్రూవ్ అయింది. అండ్ క్యామరన్ గ్రీన్ కూడా లేట్గా అతను కూడా ఇన్ని 170 స్ట్రైక్ రేట్తో 46 చేశాడు. అండ్ ఇంకా డీకే గురించి చెప్పేది ఉంది. డీకే ఒక మెరుపులా మెరిశాడు, 259 స్ట్రైక్ రేట్తో 2 sixers 1 4తో 18 runs చేశాడు. సో 241 runs వచ్చాయి ఆన్ ద బోర్డ్. హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్ బాగా వేశాడు, 3 వికెట్లు తీశాడు, లేకపోతే
250 కూడా క్రాస్ అయ్యండి. బట్ 242 వాజ్ దట్ ఎనఫ్? పిచ్ గురించి విరాట్ కోహ్లీని చెప్పాడు మిడ్ ఇన్నింగ్స్లో, ఏంటంటే అది కొంచెం టూ పేస్డ్గా ఉంది స్టార్టింగ్లో, అందుకే మొదట్లో క్యాచ్లు వెళ్ళి, అది ఎప్పుడైతే ఆ సీమ్ కాస్త మెత్తబడిందో, బాల్ కాస్త మెత్తబడిందో, ఇట్ వాస్ మచ్ మోర్ ఈజియర్. అంటే పిచ్ మీద కూడా కొంత గ్రాస్ ప్యాచెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నప్పుడు బాల్ స్కిడ్ అయింది. కానీ ఎప్పుడైతే ఆ బేర్ ప్యాచెస్లో బాల్ పడిందో బాల్ స్లోగా వచ్చింది. సో కొంచెం టూ పేస్డ్గా అనిపించింది. కానీ బాల్ మెత్తబడిన తర్వాత ఇట్ వాజ్ ఈజీ ఫర్ బ్యాటింగ్ అని చెప్పాడు. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ ట్రాక్, వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ ట్రాక్. సో ఆ 241 సరిపోదేమో అని అనిపించింది. అండ్ ప్రభ్ సిమ్రన్ ఫస్ట్ ఓవర్లో స్వప్నిల్కి అవుట్ అయ్యాడు ఎల్బిడబ్ల్యూ. కానీ బేర్స్టో అండ్ రైలీ రొస్సో ప్లేడ్ వండర్ఫుల్లీ వెల్. సో ఇద్దరు కూడా దే టుక్ ద అటాక్ టు ద అపోజిషన్ క్యాంప్. సో చాలా అగ్రెసివ్గా వాళ్ళు సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కనిపించింది. అందరు బౌలర్స్ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. కానీ బేర్స్టోని లోకీ ఫర్గ్యూసన్ని మ్యాచ్లో ఆడించారు మ్యాక్స్వెల్ ప్లేస్లో. అతను వికెట్ ఇచ్చి స్లోయర్ వన్తో అతన్ని కాస్త తెగమక పెట్టాడు. అండ్ మిడ్ ఆఫ్లో ఫ్యాఫ్ డూప్లెస్ ఒక అద్భుతమైన క్యాచ్ పెట్టాడు, రన్నింగ్ బ్యాక్వర్డ్స్ ఒక అద్భుతమైన క్యాచ్ అతను తీసుకున్నాడు. దానివల్ల బేర్స్టో ఇన్నింగ్స్కి తెరబడింది. బట్ రైలీ రొస్సో లుక్ వండర్ఫుల్. 27 balls 61 కొట్టాడు. హీ వాజ్ టెరిఫిక్. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 225 స్ట్రైక్ రేట్. శశాంక్ సింగ్ కూడా అతను సపోర్ట్ ఇచ్చాడు. అతను 37 చేశాడు 18 balls 194 స్ట్రైక్ రేట్. కానీ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మళ్ళీ పరిస్థితి మొదలుకు వచ్చేసింది. రైలీ రొస్సో అవుట్ అయ్యాడు. అండ్ విరాట్ కోహ్లీ ఒక మంచి రన్అట్ కూడా చేశాడు. నథింగ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్ రాంగ్ దాన్ దట్ డే. సో విరాట్ కోహ్లీ మంచి రన్అట్ చేయడం, తర్వాత క్యాచ్లు కూడా చక్కటి క్యాచ్లు అందుకున్నారు. చివరిలో సిరాజ్ గాట్ 3 wickets అండ్ స్వాప్నిల్ గాట్ 1 more wicket ఆఫ్ లియామ్ లివింగ్స్టన్. కరణ్ శర్మ ఐ థింక్ హీ గాట్ రీడ్ ఆఫ్ ది డేంజర్ మ్యాన్ రైలీ రొస్సో. సో కరణ్ శర్మ కొంత రన్స్ ఇచ్చినా కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. సో స్పిన్నర్స్ ఇద్దరు 2 వికెట్లు తీశారు. అండ్ సిరాజ్ 3 వికెట్లు. సో లోకి 2 wickets. సో బౌలర్స్ కూడా రాణించారు. దే ఆర్ లుకింగ్ లైక్ ఏ డిఫరెంట్ అవుట్ఫిట్. ఆర్సీబీ ఈజ్ నౌ లుకింగ్ లైక్ ఏ డిఫరెంట్ అవుట్ఫిట్. అండ్ చాలా లేట్గా వాళ్ళు మేలుకున్నారని చెప్పాలి. బట్ టీం ఇప్పుడు ఆడుతున్న తీరు, ది కైండ్ ఆఫ్ క్రికెట్ దట్ దే ఆర్ ప్లేయింగ్ ఈజ్ రియలీ రియలీ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ ఇలాంటి క్రికెట్ ఆడితే వాళ్ళకి ట్రోఫీలు ఎందుకు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఎప్పటికీ కష్టమే. అనవసరమైన హోప్స్ కూడా ఫ్యాన్స్ పెట్టుకోరు, మంచిది కాదు. ఎందుకంటే అన్లెస్ సంథింగ్ మిరాక్యులస్ హ్యాపెన్స్, వాళ్ళకి ఇప్పటికీ చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు. కానీ హోప్ మాత్రం ఉంది. బట్ ది వే దే ఆర్ ప్లేయింగ్, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి విజయాలకి సంబంధం లేదు. టీం బాగా పర్ఫామ్ చేయాలి. మీరు ట్రోఫీలు గెలుస్తున్నారా, ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు కాదు, బాగా ఆడుతున్నారు లేదా, ఎంటర్టైన్ చేస్తున్నారు లేదా అనేది చూస్తారు. అలా చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లీ సెకండ్ బెస్ట్ సీజన్ ఆఫ్టర్ దట్ 973 సీజన్ ఆఫ్ 2012. సో అంటే ఐ థింక్ అది ఫ్యాన్స్కి చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. టీం కూడా బ్రహ్మాండంగా సెట్ అయింది. రజత్ పటిదార్, విల్ జాక్స్, సిరాజ్, వీళ్ళందరూ కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. నెక్స్ట్ టైం ఎవరిని రిటైన్ చేసుకోవాలని కూడా వాళ్ళకి సమస్యగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ వన్స్ అగైన్. వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అయింది. అశుతోష్ కూడా ఏమైనా హోప్స్ ఉంటే అతను కూడా తొందరగా కొట్టాడు. శామ్ కరన్ 1 more ఫెయిల్యూర్. శామ్ కరన్ నుంచి మన బ్యాటింగ్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేనట్టుగా కనిపిస్తుంది మరొకసారి. సో వాళ్ళు దే ఆర్ డిసప్పాయింటింగ్ వన్స్ అగైన్, వెరీ వెరీ డిసప్పాయింటింగ్. 10వ సీజన్ వరుసగా 10వ సీజన్తో వాళ్ళ కథ కంచికి వెళ్ళిపోయింది. సో వాళ్ళకి ఎలిమినేట్ అయిపోయారు. ముంబైతో పాటు వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇది ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది అనుకున్నాం కదా. సో పంజాబ్ కథ ముగిసింది. రిమైనింగ్ 2 matches ఆడతారు వాళ్ళు, కానీ అవి ఓన్లీ జస్ట్ అకాడమిక్ ఇంట్రెస్ట్. సో వరుసగా 10వసారి ప్లే ఆఫ్స్ బెర్త్ వాళ్ళకి మిస్ అయిపోయింది. ఏ టీంకి లేనంత గౌరవం ఉంది. 2014లో వాళ్ళు ఫైనల్ వరకు వెళ్ళారు, ఫైనల్లో ఓడిపోయారు. కానీ 2014 తర్వాత వరుసగా 10 seasonల పాటు వాళ్ళకి వరుసగా నిరాశే మిగిలింది. సో బట్ ఆర్సీబీకి డెఫినెట్గా మిగతా 2 matchల్లో కూడా వాళ్ళు మిగతా వాళ్ళ పార్టీ కూడా స్పాయిల్ చేస్తారు. వీలైతే ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళే అవకాశం చిన్నపాటి ఆశ ఎప్పటికీ ఉంటుంది మిగతా టీమ్స్ దెబ్బతింటే. బట్ ది వే దే ఆర్ ప్లేయింగ్ రైట్ నో, ది అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, దట్ షుడ్ బి ది మంత్ర
ఫర్ విరాట్ కోహ్లీ అండ్ హిస్ టీమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో కదా.